వెల్కమ్ టు ISR 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. ఇది వర్గాల పార్టీ మధ్య ఘర్షణలో మద్యం మత్తులో ఏమీ తెలియని అభాగ్యుడిపై దాడి చేశారు. దాడిలో జగ్గయ్యపేట మెట్టుగూడకు చెందిన ఒంటిపులి సోమేశ్వరరావు సన్ ఆఫ్ వెంకట్రావు రాళ్లతో బీరు సీసాలతో దాడి చేశారు. జగ్గయ్యపేట పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న బాధితులను కలిసిన ISR 9 న్యూస్. సంఘటనలోనే మరి ఆ బాధితుడికి ఇంట్లోనే స్థానం ఇచ్చినందుకు ఆమెను కూడా కొట్టారంట. ఆమెను అడిగి తెలుసుకున్నాం ఆమె ఏ విధంగా గాయపడ్డది ఏంటి, ఎలా గొడవ జరిగింది, వాళ్ళ ఇంట్లో కూడా దూరి మరి కొట్టారంట. ఏంటి అని తెలుసుకుందాం. అమ్మ మీ పేరేంటి? షేక్ హసీనా గారు. చెప్పండి అమ్మా, ఎలా జరిగింది ఏంటి? పిల్లలు పడుకోబెట్టినారు, పడుకోబెట్టి దాన్ని గళ్ళు వేసుకున్నాను. ఒకేసారి తలుపులు నెట్టేసి లోనికి వచ్చి నన్ను ఎవరు రాని అనేసరికి నన్ను నెట్టారు. నెట్టి 6:30 సాయంత్రం 6:30కి నెత్తి మీద కొట్టారండి. ముట్టుకాయ కొట్టి చైన్ ఎవరిలాగా తెలియదండి. గోల్డ్ చైన్ లాగా తీసుకొని పోయారు. ఎంత ఉంటుంది అమ్మా అది విలువ? 10 గ్రాములు. 10 గ్రాములు. మీ ఇంట్లో దూరిన బాధితుడు ఎవరైతే ఉన్నారో మరి అతను ఏ విధంగా కొట్టారు? బాగా రాయడం కొట్టారండి. సీసా చేసిన ఇల్లంతా గుల్లగుల్ల చేశారండి. అసలు ఇల్లంతా గాజు పెంకులు. మన మనరాలు కూడా చేయించుకున్నారు బాగా. ఈ విషయాన్ని ఎలా పరిగణలో తీసుకోవాలండి? అంటే వీళ్ళు మద్యం తాగి రచ్చ చేస్తున్నారు, లేదంటే గంజాయిలు తీసుకొని ఏమైనా ఇది చేస్తున్నారు అనుకోవచ్చు. గంజాయి ప్రభావం మాకు న్యాయం జరగాలండి. పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాము. ఏమన్నారు వాళ్ళు? చూస్తామండి, ఎంక్వైరీ చేస్తారు. పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాము. అతని మీద హత్యా ప్రయత్నానికి మనకి అది సంబంధం లేదు. ఏదో అతను ప్రాణాలను రక్షించుకోవడం కోసం మన ఇంట్లో దూరే అతను. ఆ దూరిన పాపానికి ఆమెను గాయపరిచి ఆమె మెడలో తీసుకెళ్ళి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఆ రకం చేశారు. వాళ్ళది మోటార్ సైకిల్ మేము పట్టుకున్నాం రాత్రి. పట్టుకొని పోలీసు వారికి SI గారికి సరెండర్ చేసాం. దాని గురించి కూడా మరి ఎంక్వైరీ చేస్తున్నారు. అది మొత్తం పోలీసు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో జరగాలి ఇప్పుడు అది ఏం జరిగింది. ఎందుకంటే ఆ దెబ్బలు తిన్న వ్యక్తి కూడా అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. మరి ఏం సంబంధం లేకుండా 20 మంది వచ్చేసి అతని మీద హత్యా ప్రయత్నం చేశారంటే దానికి ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ బలమైన కారణం ఏందనేది పోలీసు వాళ్ళే ఎంక్వైరీ చేయాలి. చేసి అతనికి ఏంటంటే మళ్ళీ రెండోసారి ప్రాణహాని జరగకుండా ఏ రకంగా తీసుకుంటారు పోలీసు వాళ్ళ కోసం మనం చూడాల్సింది. జగ్గయ్యపేటలో ఎప్పుడు అల్లర్లు జరుగుతూ ఉంటాయి. ఈ జగ్గయ్యపేటలో ఈ మధ్య గత కొంతకాలంగా గంజాయి బ్యాచ్ అనేది ఎక్కువైపోయారు. ప్రతి కాలేజీ 10th 8th చదివే కుర్రలు కూడా ఈ గంజాయికి అలవాటు పడ్డారు. ఈ ఆ గంజాయి తీసుకోవడంలో వాళ్ళకి అసలు ఏమి మంచి చెడు అసలు ఏమి శిక్షణ ఉండట్లా వాళ్ళకి. పోలీసు వారిని ఎటువంటిది యాక్షన్? పోలీసు వాళ్ళది యాక్షన్ బాగానే ఉంది, కానీ ఇంకా ఎక్కువ తీసుకోవాలి వాళ్ళు. స్పెషల్గా తీసుకొని దాని మీద స్పెషల్ ఎంక్వైరీ చేసుకోవాలి. కొద్దిగా ఐడి పార్టీలు కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటుండాలి. మారుమూల ఉన్న సెంటర్లు మొత్తం అన్ని చోట్ల ఈ మిరపకాయల మీద అమ్ముతున్నారు గంజాయి. ఆ రకంగా దొరుకుతుంది. అలా ఎక్కడి నుంచి వస్తుంది ఏందనేది పోలీసు వాళ్ళు గట్టి నిఘా వేస్తేనే ఇప్పుడు ఆ కుర్రోళ్ళు ఏమన్నా లైఫ్ ఉంటుంది. లేకపోతే వాళ్ళ జీవితాలు నాశనం ఈ రకంగా జరుగుతుంటాయి. ముందు ఇంకా చాలా జరుగుతాయి ఇట్లా. ఏదైనా సరే పోలీసు వాళ్ళ నిఘా, పోలీసు వాళ్ళ పర్యవేక్షణ ఉంటేనే చేయగలం, కానీ లేకపోతే సామాన్య మానవుల వల్ల ఇది అవ్వదు. ఈ రాజకీయ నాయకులు ఎటువంటి తీసుకోవాలి చర్యలు ఏమైనా చెప్పగలుగుతారు? రాజకీయ నాయకులు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కావాల్సింది యూత్ వాళ్ళకి. ఇలాంటి రాజకీయ నాయకులతో ఏమి లేదు. ఏదైనా ఉంటే పోలీసు వారు తీసుకోవాల్సింది. ఆ పోలీసు వారు కూడా ఈ రాజకీయ నాయకుల ప్రమేయం వాళ్ళ ఎంక్వైరీలు ఇలాంటిది ఏమి చేయకుండా వాళ్ళని అసలు వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉండాలి. అంతేగాని ఈ రాజకీయ నాయకుడు ఇప్పుడు ఆరోగ్యం చెప్పేసి వాళ్ళు వదిలిపెట్టడం అలాంటివి చేయకుండా గట్టిగా కరెక్షన్ తీసుకుంటేనే, కఠినంగా తీసుకుంటేనే న్యాయం జరుగుతుంది. అంతేగాని రాజకీయ నాయకుల జోక్యంతో న్యాయం జరగదు. కొట్టారు సార్. అందరు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కూడా లెక్క చేయకుండా కొట్టారు సార్. మా పిల్లవాడికి ఏదో ఒకటి మీరే న్యాయం చేయాలి. ఒకళ్ళగాడికి వర్షానికి ఒకటి లేదు సార్. వేరే ఒక పక్కన వాళ్ళు ఇంట్లో పోయి దాంకున్నా కూడా వాళ్ళని కూడా కొట్టారు వాళ్ళు. అట్ట కొట్టడం లేదు సార్. అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మన ఎవరో వాళ్ళకి తెలియదు. మా పిల్లల్ని అట్ట కొట్టడం ఏంటి? ఫ్యూచర్లో వాడి భవిష్యత్తు ఏంటి? ఇవాళ ఇదే చేశారు, రేపు ఏదేమి చెప్తారు. అదే వాళ్ళ ఇంట్లో కాబట్టి అది చంపేసే వాళ్ళు ఏంటంటే
అక్కడ దానుకున్నా కూడా వాళ్ళ ఇంటి మీద బ్లడ్ అయినా సార్ అసలు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా ఆ ఇంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్ ఇక్కడే ఉన్నారు హాస్పిటల్లో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వస్తున్నారు సార్ వాళ్ళు మాట్లాడించాము మీరు ఏమవుతారండి? బాధితుడు ఏమవుతాడు మీకు? పెద్దమ్మ గారు పెద్దమ్మ గారు మా ఇంటికే వస్తున్నాను సార్ నా చిల్లకల్లు చిలకల్లో ఉంటారు. పెద్దమ్మ మా ఇంటికే వస్తుంటే ఇలా జరిగింది ఇటీవల అయిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంటే మీ బాబు అండి? మా బాబు నాన్నగారు. నా ఆరోగ్యం బాగా వారం పనికి వెళ్తాడు. కాలేజ్ చదువుకుంటూ కూడా ఆదివారం రోజు పనికి పోతూ ఉంటాడు. కుటుంబాన్ని కూడా పోషిస్తున్నాడు. మీకు సహాయంగా ఉంటుంది. అసలు మేము ఇంటికాడ ఉన్నాం. ఇంటికాడ రాజకీయాల్లో కూడా మీ అబ్బాయి తిరుగుతా? ఏం కోరుకుంటున్నారు మరి పోలీసు వారిని? న్యాయం చేయమను. ఇలాగనే పట్టడం ఏంటి కారణం ఏంటి? వాళ్ళు ఎవరు డొక్కలను కొట్టిండు, రాళ్ళు తీసుకుని కొట్టిండు, దయచేసాలు కొట్టారు. గిరిజల మీద కూడా అయిపోతే పక్క దొరికి 20 మీద 70 పక్షి. ఇంత విచిత్ర రక్షణగా ఉండడం ఎంతవరకు కరెక్ట్? సమాజంలో మరి పోలీస్ శాఖ మరి వాళ్ళ వృత్తి ఏంటి అని మరి అదేందో మరి అదే వ్యవహారం. మరి వాళ్ళు ఎవరు కొట్టించారు వాళ్ళకి తెలియాలి. మరి సరే. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో నిన్న సాయంకాలం సమయం 6 గంటల సమయంలోనే జరిగిన ఇరు పార్టీలు వైసీపీ మరియు టీడీపీ పార్టీ అభ్యర్థులు ఏదైతే శ్రేణులందరూ కొట్టుకుంటున్నారో ఆ టైంలోని ఒక అభాగ్యుడు మరి చిల్లకల్లు ఏరియా నుంచి జగ్గైపేటకు వస్తుండగా ఆ టైంలోని వాళ్ళలో మనిషి అని చెప్పేసి అనుకొని అతని మీద కూడా దాడి చేశారు. ఏ విధంగా దాడి చేశారు ఏంటని చెప్పేసి తెలుసుకున్నాం. మరి కర్రలతో కొట్టారా, రాళ్ళు ఇస్తారా అన్నది కూడా తెలుసుకున్నాం. మీ పేరేంటండి? సోమేశ్వరరావు. ఎలా జరిగింది గొడవ ఏంటి? చిల్లకల్లు వెళ్తున్నాం, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుంచి చిల్లకల్లు వెళ్తున్నాం. అయితే పెట్రోల్ దారిలో పెట్రోల్ ఆగిపోవడంతో చిల్లకల్లు పెట్రోల్ బంక్ కాడ కొట్టించుకొని మళ్ళీ పెట్రోల్ బండి వేరే వాడికి అని చెప్పేసి ఆ బండి మళ్ళీ రిటర్న్ వేయడానికి వస్తున్నాం. వస్తుంటే ఎస్ఎల్టీ దగ్గర ఒక 30 మంది దాకా ఉన్నారు. అయితే వాళ్ళని చూసుకొని ఎవరు అని నా ఫ్రెండ్ని అడిగితే వాళ్ళు పలానా ఏడుకొండలు బ్యాచ్ అని చెప్పేసాడు. సర్లేరా పోనీ మనకి ఎందుకు కానీ నేను పోనీ వాళ్ళని. ఏడుకొండల బ్యాచ్ అంటే టీడీపీ వాళ్ళకి సంబంధించిందా? వాళ్ళే నాకు తెలియదు. అయితే ఇంకా ముందుకి వెళ్తుంటే వాళ్ళు సడన్గా బండ్లు వేసుకొచ్చి ఆపి మమ్మల్ని కొట్టడం స్టార్ట్ చేశారు. మా ఫ్రెండ్కి ఒక రాయి తీసుకొని తల మీద వేసేసరికి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటే మా ఫ్రెండే వదిలేరా అని చెప్పేసరికి మిగతా వాళ్ళందరూ నా మీదకి వచ్చి పడేసరికి రాళ్ళతో కొట్టారన్న తల మీద రాళ్ళతో కొడుతున్నారని ఊరికి ఒక అమ్ముకున్నాను. ఆయన అక్కడికి వచ్చేసి బీరు కొట్టి కొట్టి మళ్ళీ రాళ్ళతో కొట్టి మళ్ళీ ఆమెను కూడా అడ్డొచ్చిన ఆమెను కూడా కొట్టి ఆమె కూడా చైన్ లాక్కుని ఇక చైన్ లాక్కున్నారు. ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చి నన్ను కూడా ఇంకా కొట్టుకుంటూ తీసుకొచ్చి ఆడ పడేసి అట్టకి పడుతుంటే అక్కడ జనం మొత్తం రావడంతో ఎటువంటి పారిపోయారు. వీళ్ళు జగ్గైపేట సంబంధించిన వాళ్ళేనా? జగ్గైపేటకి సంబంధించిన వాళ్ళు వాళ్ళెవరో నాకు తెలియదు, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. అసలు నేను గొడవలకు కూడా పోనన్నా. కాలేజీ నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజీ. నిన్న 4 దాకా కూడా నేను ఇంట్లోనే ఉన్నాను. మా నాన్నగారికి బాగలేదండి. మా నాన్నగారికి బాగలేదు. కాలేజీకి వచ్చి చిన్న పిల్లలు ట్యూషన్ చెప్పుకుంటూ ఉంటారు. ట్యూషన్ చెప్పుకుంటే ఇంక 4 నుంచి ఇంట్లోనే ఉంటారు, బయటకు వెళ్ళడం. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఈ కాలేజీ లేకపోతే పనికి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి బాగలేదుగా పనికి వెళ్ళి ఇంటికి తెచ్చి పెడుతుంటారు. అట్లా ఇల్లు వెళ్ళేసుకుంటున్నాం మేము. ఎవరి జోలికి పోయాలన్నది ఎవరు శుద్ధి పోయాలి. కంప్లైంట్ ఇచ్చారండి మరి స్టేషన్లో? రాత్రి వచ్చారండి. కంప్లైంట్ రాసుకున్నారు. మళ్ళీ పోలీసు వారు ఏం రాలేదు దగ్గరికి? మేము ఇంటికి ఇక్కడికి వచ్చాక ఇంటికి వెళ్ళారంట. హాస్పిటల్కి వచ్చాక మరి తెలియని వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు మీ అబ్బాయిని కొట్టారు కదా, దీనికి మరి గవర్నమెంట్ ఏమడుగుతున్నారు? ఏం డిమాండ్ చేస్తారు? చదువుకునే బాబు కాలేజీకి వెళ్ళేవాడు. నాకేం తెలియదు, అసలు మాకు ఏ బాబుకి ఏం తెలియదు. అయినా సరే పిల్లగాడిని కొట్టారు. జరగాలి సార్. మీరు ఏం చేస్తారు? ఎందుకు కొట్టారో ఏంటో మాకు
కంప్లైంట్ అయితే తీసుకున్నారు కదా? అది జరిగింది, రేపు ఏం జరిగింది